మాకు నరసింహారెడ్డి గారు ఈ కవిత అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి మనం చూసుకుంటే రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా బీఆర్ఎస్ని దెబ్బతీయాలి, అదేవిధంగా తాము ఏం చెప్తున్నామో అదే ప్రజలు నమ్మాలి అనే దానికి సంబంధించి కూడా యాక్టివిటీస్ అన్ని కూడా అట్లనే కనిపిస్తున్నాయి. దీన్ని అంటే ఎట్లా ఎదుర్కోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ ఎదుర్కొనేదానికి దీని నేపథ్యాన్ని కొంచెం ఒక్కసారి వివరించాలి ప్రజలు. ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు స్వతంత్రం వచ్చిన కానించి రెండు జాతీయ పార్టీలు పరిపాలించాయి, బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఇంతవరకు పుట్టిన కానించి ఎన్నడూ కూడా 543 సీట్లకు నిలబడలే. 543 సీట్లకు బీజేపీ నిలబడలే. 1980లో పార్టీ స్టార్ట్ అయిన కానించి ఇంతవరకు 543 సీట్లకు నిలబడలే. పేరుకు జాతీయ పార్టీ అని చెప్తున్నారు టెక్నికల్, కానీ నిలబడలే. వీళ్ళకి ఏంటంటే రెండు ద్వంద్వ నీతి. ఎంత ద్వంద్వ నీతి అంటే బహిరంగంగా నిస్సిగ్గుగా ప్రాంతీయ పార్టీలకు జాతీయ భావాలు ఉండవు. ప్రాంతీయ పార్టీలు అసలు ప్రాంతీయ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికలు ఏం పని అనడం, బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం పని అని ఈయనగాక మన లక్ష్మణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇంతకుముందు కూడా 2019లో కూడా ఆయన అదే స్టేట్మెంట్ ఇచ్చినాడు. అసలు బీఆర్ఎస్కు రిలవెన్స్ ఏంది ఎన్నికలకు అంటుండు. నేను అడిగేది ఏంటంటే, మీరు కనుక ప్రాంతీయ పార్టీలు అవసరం లేదు దేశానికి, వాళ్ళకు జాతీయ భావాలు లేవని మీరు నిజంగా భావిస్తే మీరు ఎన్డీఏ కూటమిలో 32 పార్టీలు ఎందుకు చేర్చుకుంటున్నారు? అంటే మీ గెలుపు కోసం ఎక్కడైతే రాష్ట్రాలలో మీరు బలహీనంగా ఉన్నారో, అక్కడ మీకు ఎంపీ సీట్లు రావో, అక్కడ మీరు ప్రాంతీయ పార్టీలతో అలయన్స్ పెట్టుకోవాలి, మీరు అక్కడ గెలవాలి. దానికి మాత్రం వాళ్ళు ఉపయోగపడాలి, వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళ సీట్లు కావాలి. కానీ ఎక్కడైతే మీరు కొంచెం ఉన్న దగ్గరనేమో అక్కడ ప్రాంతీయ పార్టీలు అవసరం లేదు. 32 మంది మా దాంట్లో ఉన్నారని ఒక ఆయన 26 మంది ఉన్నారని జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి మా దాంట్లో 30 మంది ఉన్నారని పోటీలు పడి ఒక పార్టీ ఆయన అడుగుందా ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఈ ద్వంద్వనీతి కాదా మీకు? నిజంగా మీకు నిలబడే దమ్మే ఉంటే 543 నిలబడండి. ఎన్ని వస్తాయని రానియండి. మీరు 300 వస్తున్నాయంటారు కదా, 300 వస్తే కూడా మళ్ళీ ఎందుకు ప్రాంతీయ పార్టీలతో పొత్తు మరి మీకు ఇవ్వాలా? అంటే మీకు మమతా బెనర్జీ వద్దు, కేసీఆర్ వద్దు, ఆ పైన కేజ్రీవాల్ వద్దు, నవీన్ పట్నాయక్ వద్దు, డిఎంకే స్టాలిన్ వద్దు. వీళ్ళందరినీ తీసేసి ఏం దేశం గురించి మాట్లాడతారండి మీరు? ఏ భారతదేశం గురించి మాట్లాడుతున్నారు చెప్పండి? ఇన్ని పార్టీలను తీసేసి మీరు ఏ దేశం గురించి మాట్లాడుతున్నారు? మీరేలే ఉత్తరప్రదేశ్ కావాలి, అక్కడ అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, అఖిలేష్ యాదవ్ వద్దు, ఎవరు వద్దు, మీకు మీరు ఇద్దరే ఉండాలి. ఇది నేపథ్యం. ఇక్కడ కేసీఆర్ గారు దీనికి బ్రేక్ వేసి 75 సంవత్సరాల నుంచి ఈ రెండు జాతీయ పార్టీలు భారతదేశాన్ని పరిపాలిస్తున్నాయి. వీళ్ళు ఈ దేశాన్ని అనుకున్నంతగా అభివృద్ధి చెందలేకపోయినారు. వనరులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ప్రణాళికాబద్ధమైన పరిపాలన చేయలేదు కాబట్టి ఈ దేశం వెనుకబడ్డదని చెప్పి వాటర్ గురించి చెప్పిండు, 75,000 టీఎంసీ కరెంటు చెప్పిండు, 4 లక్షల మెగావాట్ చెప్పిండు, అన్నీ చెప్పినాడు ఆయన. ఈ రెండు చెప్పేవారికి రెండు జాతీయ పార్టీలకు వెలక్కాయబట్టి మింగలేదు. అందుకే కేసీఆర్ గారు మేము కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి సమదూరంలో ఉన్నాం, ఈ రెండు పార్టీలు ఏ కూటమిలో నేను చేరనని వారు ప్రకటించినారు. అందుకే చూడండి విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో. నేను చాలా టీవీలలో అడిగినాను, అరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విమర్శించింది, బీఆర్ఎస్ అంటే అర్థం ఉంది, ఎందుకంటే మీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి. బీజేపీ వాళ్ళు కూడా మమ్మల్ని విమర్శించబడ్డరి. అంటే ఏ రాష్ట్రంలోనైనా భారతదేశంలో స్వేచ్ఛ గారు ఒక ప్రతిపక్ష పార్టీ ఇంకొక ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తుందా? అంటే ప్రతిపక్ష పార్టీకి వైరుధ్యం ఉంటుందా? ఈ రెండు ప్రతిపక్ష పార్టీలు కలిసి అధికార పార్టీని ఎదుర్కొంటామా? అసెంబ్లీలో అదే తంతు, టీవీలలో అదే తంతు, వాట్సాప్లలో అదే తంతు. అంటే ప్రాంతీయ పార్టీల అవసరానికి వినియోగించుకోవాలి. ప్రాంతీయత అంటే అక్కడి వరకే మాట్లాడకూడదు. తెలంగాణ నేను చెప్పేది అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నెక్సెస్ ఉందంటానికి బహిరంగంగా మనకు కనిపిస్తుంది. ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ మీద అటాక్ చేస్తుంది. అంటే ప్రాంతీయంగా బలంగా ఉన్న పార్టీలు జాతీయ అంశాల గురించి మాట్లాడకూడదు. అస్తిత్వ పోరాటంతో వచ్చిన ఏ పార్టీలు వీళ్ళిద్దరికి నచ్చవు. ఒక తెలంగాణ సాధన కోసం అస్తిత్వ పోరాటం నుంచి పుట్టిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళకి నచ్చదు. ఒక డిఎంకే పార్టీ అస్తిత్వ పోరాటం నుంచి వచ్చిన పార్టీ వాళ్ళకి నచ్చదు. అక్కడ బీజు పట్నాయక్ నచ్చడు. మమతా బెనర్జీ కాంగ్రెస్ ఛేదించి వచ్చింది, ఆమె కాంగ్రెస్ నుంచి చీలు వచ్చి కాంగ్రెస్ని ఓడగొట్టింది, ఆమె నచ్చదు. అఖిలేష్ యాదవ్ ఒక సమైక్య కోసం ఏది సెక్యులర్ పార్టీ మొదటి నుంచి పుట్టిన కాడి నుంచి, అది నచ్చదు నీకు. సమాజ్వాదీ పార్టీ. ఈ పార్టీలు లేని దేశాన్ని, ఈ పార్టీలు లేని ఎన్నికలను మీరు కోరుకుంటే మీ అంత మూర్ఖులు ఇంకోలేరు ఈ దేశంలో. కాబట్టి ఈ అరెస్టులకు బీఆర్ఎస్ పార్టీ వెరవదు. ఖచ్చితంగా నిలబడతాం, న్యాయపరంగా కొట్లాడతాం.
ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం, మీ మందిని ఎండగడతాం. మీ ఈ రాజకీయ కుట్ర ఏందనేది ఖచ్చితంగా ప్రజలకు రేపటి నుంచి తెలుస్తుంది. ఇవాళ కొన్ని వేల మంది, ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు, మహిళలు అందరూ కూడా వచ్చి ఇవాళ కవిత గారి అరెస్ట్ను ఖండిస్తూ వీధుల మీదకి వచ్చి వీధుల దగ్గరకు వచ్చారు అంటేనే దీని అర్థం మీ రంగు బయటపడబోతుంది. మీరేదైతే రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారో ఆ లబ్ధి కూడా పొందనేకుండా చేస్తామనేది గుర్తు చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ అంటే బలమైన అస్తిత్వం ఉన్న పార్టీలు జాతీయ అంశాలు మాట్లాడినప్పుడు మమ్మల్ని దాటిపోతాయేమో అన్న ఇన్సెక్యూరిటీ కూడా ఉందని భావించాలి. 100% వీళ్ళు అధికారంలోకి రాకూడదండి. అసలు వీళ్ళకి వచ్చిన సీట్లు ఏంటంటే ఇప్పుడు 543లో ఈయన 273 ఆయనకు వచ్చినాయి, ఈయనకి 52 వచ్చినాయి. ఒక లెక్క చెప్తాను మీకు. 543 సీట్స్లో ఈయనకు 273 హైయెస్ట్ సీట్లు అనుకుందాం. పోయినసారి బీజేపీకి వచ్చినాయి, వీళ్ళకి వచ్చినాయి 52, మొత్తం కలిపితే 300 చిల్లర. మరి ఇంకా 270 ఎవరికి వచ్చినాయి? వీళ్ళకే కదా వచ్చింది. సింపుల్ లెక్క. మీ ఇద్దరు కలిసి ఎన్ని వచ్చినాయి? అన్ని సీట్ల కంటే దరిదాపు 80% సీట్లు మమతా బెనర్జీకి వచ్చినాయి, కేసీఆర్కి వచ్చినాయి, జగన్కి వచ్చినాయి, నవీన్ పట్నాయక్ వచ్చినాయి, డిఎంకే స్టాలిన్కి వచ్చినాయి, అఖిలేష్ యాదవ్కి వచ్చినాయి. మీకున్న సీట్లండి మీకంటే ఎక్కడ తక్కువ ఉన్నారు? ఎక్కడ తక్కువ ఉన్నారు చెప్పండి. రైట్. అంటే లక్ష్మణ్ గారు అంటే రాజకీయ వేదికల మీద మాట్లాడడం వేరు, ఒక దర్యాప్తు సంస్థల రూపంలో అట్లా ఉన్నప్పుడు సమాధానం క్రెడిబుల్ ఆన్సర్ చేయాల్సిన పద్ధతి వేరు, విధానాలు వేరు. అంటే సిస్టమేటిక్గా ఉండాలి, ఏ మాట కూడా అటు ఇటు పొల్లుపోకుండా ఉండాలి. దానికి విధి విధానాలు ఉన్నాయి, వాటిని ఫాలో చేస్తూ ఉండాలి. అంటే వాటిని బ్రేక్ చేస్తూ ఉన్న క్రమంలో వాటిని ఎట్లా ఎదుర్కోవాలి? ఇందులో ఒకటండి, ఇప్పుడు మన కవిత గారికి ఈడీ 41 years సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారు. యాజ్ పర్ 41 మీరు చెప్పారు రూల్స్, 41 years సిఆర్పిసి ప్రొవిజన్ ఏం చెప్తుందంటే బిలో 7 years ఉన్న ఏవైతే శిక్ష పడే నేరాలు ఉంటాయో ఆ నేరాలలో నోటీస్ ఇవ్వండి, ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత తను కోర్టు నుంచి సమ్మన్ వస్తుంది, అప్పుడు కోర్టులో అపియర్ కావాలి. అది కోర్టు డిసిషన్ తర్వాత కన్విక్షన్ పడుతుందా, అక్విటల్ అవుతుందా కోర్టు డిసిషన్. ఇక్కడ వాళ్ళు 41 ఈడీ అధికారులు 41 years సిఆర్పిసి ప్రకారం కవిత గారికి నోటీస్ ఇచ్చినప్పుడు తనకు రెస్పాండ్ అయ్యారు. మీ ఇన్వెస్టిగేషన్కి నేను సపోర్ట్ చేస్తాను, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను వస్తాను, లేదంటే మా ఇంట్లో మీరు ఇక్కడికి వచ్చినా నేను నా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు, కేసు ఇన్వెస్టిగేషన్కి డిలే కాకుండా నేను మీకు సపోర్ట్ చేస్తానని రిటర్న్గా రాసిచ్చారు. అంటే ఎవ్రీథింగ్ అన్ని పేపర్ మీద ఉంటాయి, కానీ ఉన్న విషయానికి జరుగుతున్న విషయానికి సంబంధం లేకుండా వాటిని ఏమార్చే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి? ఇప్పుడు ఇదొకటండి, ఇప్పుడు ఆ 41 years సిఆర్పిసిలో కవిత గారు ఏదైతే రిప్లై ఇచ్చారో అదేవిధంగా 1.5 year బ్యాక్ కవిత గారు ఇంటి వద్దకు వచ్చి 50 సిఆర్పిస్ 50 పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. వాళ్ళు ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసే ముందు అంటే కండక్ట్ ఆఫ్ ద ఇప్పుడు అరెస్ట్ చేసే ముందు గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్ చేసే ముందు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళడం తప్పు, సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు చేసిన అలిగేషన్స్ తప్పు, సబ్మిషన్స్ తప్పు, అదేవిధంగా మీరు ఫోన్లని ప్రొడ్యూస్ చేయమన్నది ఈడీ అధికారులు ప్రొడ్యూస్ చేశారు. ఆ ఫోన్లను ఫోరెన్సిక్స్ ఎగ్జామినేషన్కి పంపించారు. ఎలాంటి ఎవిడెన్స్ రాలేదు, ఎలాంటి చార్ట్ రాలేదు, ఫోరెన్సిక్స్ వాళ్ళు ఎలాంటి ప్రూఫ్ పంపించలేదు. అంటే అది కూడా తప్పు అంటున్నారు. అంటే ఫోరెన్సిక్స్ తప్ప, అంటే వీళ్ళ దృష్టిలో అంటే ఫోరెన్సిక్స్ ల్యాబ్ ఎఫ్ఎస్ఎల్ అది కూడా తప్ప, ఎవిడెన్స్ రాకపోవడం కూడా తప్పు. అంటే ఇక్కడ ఫాల్స్గా ఒక కథ, ఒక సినిమా కథను అల్లినట్టు ఈడీ ఒక కథను అల్లి ఒక ఫాల్స్ కేసు ఫైల్ చేసి దేశంలో పేదల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వాలని కేసుల గురించి ఆలోచింపజేస్తూ ఇప్పుడు ఎంతోమంది కోట్లు లక్షల కోట్లు బ్యాంకులకు ఎగబెట్టిన అది మనీ లాండరింగ్. అంటే అది అసలు ఇక్కడ మీరు ఈ డాక్యుమెంట్ చూసినట్టయితే సార్, మీరు వేణు సార్ మీరు చెప్తున్నారు, ఈ డాక్యుమెంట్ చూసినప్పుడు మనీ లాండరింగ్ అనేది ఎక్కడ జరగలేదు. అసలు మనీ లాండరింగ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఆ సపోర్ట్ ఉండి ఇటువంటి చర్యలకు పాల్పడ్డప్పుడు ఫర్దర్ గా ఎట్లా ఉంటది? అంటే రేపటి నాడు ఏంటి, ఇదే ప్రభుత్వం ఎల్లకాలం ఉంటుందా? ఇదే సపోర్టు ఇదే ఒత్తిడి ఎల్లకాలం ఉండే పరిస్థితి కాదు కదా. పార్టీ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మన భారతదేశంలో అండి లండన్ కానీ అమెరికా కానీ అక్కడ ఆ బయట కంట్రీస్లో ఇప్పుడు 90% ఇలాంటి కేసులు అక్విటల్ అవుతున్నాయి. అంటే శిక్షలు పడట్లేదు. శిక్షణ పడినప్పుడు ఇండియాలో సార్ ఉంది కదండి లెక్క. ఇప్పుడు 5,900 కేసులు పెట్టిరండి ఓవరాల్ గా 3 వచ్చిన తర్వాత. ఈడీకి సంబంధించి 5,150 కేసులు ప్రతిపక్ష పార్టీల మీదనే గెలిచిండ్రు. ఇది చాలా మంది నేర నిరూపణ పర్సెంటేజ్ 0.05 చాలా మందికి. అంటే ఏమైతుంది కానీ ఈ ప్రాసెస్ ఆఫ్ దీంట్లోనే మొత్తం ఇదే పనిష్మెంట్, బెయిల్ ఇవ్వకపోవటము, ఆస్తులు జప్తులు చేయటం, ఇది జరుగుతుంది. ఇది రాజకీయంగా వేధించడం. అదే మనం చెప్తున్నాం. మన దగ్గర ఒక్కటి చేయట్లేదండి. ఇప్పుడు మీరు అన్నారు కదా రూల్స్ ఈడీ ఫాలో కావట్లేదు, 99% కేసులు ఇందులో నిలబడట్లేదు. అలాంటప్పుడు ఈడీ అధికారి ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ చేసి
కేసు ఫైల్ చేసినప్పుడు ఆ కేసు నుంచి తను అక్విటల్ అంటే బయటకు వచ్చి నిర్దోషిగా బయటకు వచ్చినప్పుడు ఎవరైతే తన మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కేసు ఫైల్ చేసి ఛార్జ్ చేశారో మాలిసియేషన్ ప్రాసిక్యూషన్ అని ఒకటి ఉంటుంది సిఆర్పిసి ప్రొవిజన్లో, వాళ్ళ మీద అధికారుల మీద 100% కేసు ఫైల్ చేయొచ్చు, వాళ్ళ నుంచి డిఫమేషన్ కూడా తను తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది 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 ఇండియాలో ఈ కేసులు వేయట్లేదు. ఇలాంటి కేసులు వేయడం స్టార్ట్ చేస్తే ఈడీ అధికారులు కావచ్చు, సిబిఐ అధికారులు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు సక్రమంగా పనిచేస్తుంది. రైట్. అంటే ఫైనల్గా ఒక్క మాటలో వేణుగోపాల్ రెడ్డి గారు ఈ పరిణామాలన్నింటినీ ఎట్లా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎన్నికల కంటే ముందు అటువైపు నుంచి బీజేపీ, ఇటువైపు నుంచి కాంగ్రెస్ ఏం చేశాయంటే 100 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది, కవిత గారికి 100 కోట్లు వచ్చాయని చెప్పి చెప్పారు. పాలసీ లేదు, దాని మీద రూపాయి మద్యం అమ్మలేదు, 100 కోట్లు ఇటుకెళ్ళి వచ్చాయని నిరూపణ లేదు, అసలు రావడానికి ఆస్కారం లేదు. ఇదంతా కూడా ఫాల్స్ అనేటటువంటి మనకు కనపడుతుంటుంది. అయితే ప్రజలకు ఏం ఎక్కించారు? ఆమె బిల్డింగ్ను చూపించో, లేకపోతే ఆమె కారును చూపించో, ఆమె ఇంకొక దాన్ని చూపించేసో ఈ లిక్కర్ నుంచి వచ్చినటువంటి డబ్బులు, అసలు లిక్కర్ అలా పాలసీ లేదు, పాత పాలసీ ఉంది, ఒక షాప్ ఓపెన్ కాలేదు, ఒక బాటిల్ అక్కడ అమ్మలేదు. ఏడికెళ్ళి 100,000 కోట్ల రూపాయలు వస్తాయి అంటే ఇక్కడ కావాలని బీజేపీ, కాంగ్రెస్ పదే బట్టగాల్చి బీఆర్ఎస్ పార్టీ మీద ముఖ్యంగా కవిత గారి పైన వేసేసారు. ఇందాక వైఎన్ఆర్ గారు చెప్పిన దానికి, అలాగే లక్ష్మి గారు చెప్పిన దానికి అదనంగా ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. మీరు అక్కడ 2 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు, మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ బీజేపీకి 1 సీట్ లేదండి. ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ లేరు, ఎంపీ లేరు. లిక్కర్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అక్కడ జరిగేటటువంటి పరిస్థితి మీరు ఆలోచన చేయండి ఒకసారి. రెండవది, బద్ధ శత్రులుగా ఉండే వైఎస్ఆర్సీపీ, టీడీపీ కూడా సందర్భం వచ్చినప్పుడు బీజేపీకి కేంద్రంలో ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా మొత్తం గంపగుత. ఈవెన్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో గుజరాత్లో కూడా వ్యతిరేక ఓట్లు వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి 1 సీట్ లేకపోయినా 1 ఓటు కూడా వ్యతిరేకంగా రాలేదు. అంటే బిడ్డ మీకు కేసులు ఉన్నాయి, మీరు మాకు ఓటు వేయకపోతే, మాకు సపోర్ట్ చేయకపోతే మీ ఇద్దరు పని జైల్లో పెడతామనేటటువంటి, అంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ జగన్ గారిని కానీ లొంగ తీసుకునే ప్రయత్నం చేసుకుని ఓట్లు వేయించుకునే పరిస్థితి ఉంది. వాళ్ళు వినకపోతే జైలుకు పంపే పరిస్థితి. రైట్. ఏదేమైనా కూడా ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి అనేక ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ సమాధానాలు ఎక్కడున్నాయనంటే చెప్పలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, సపోర్ట్ చేస్తున్న పార్టీలకు సంబంధించి కానీ, ఏదేమైనా కూడా రాజకీయ కుట్రతోని చేసే వీటన్నిటిని కూడా ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్తుంది బీఆర్ఎస్. చర్చలో పాల్గొన్న నరసింహారెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.